రెండు రాష్ట్రాల్లో అంగీకారం కుదరలేదు. అది నార్మల్ గా ఒక స్టేట్ లో సబ్మర్జెన్స్ అవుతున్నప్పుడు ఇంకొక స్టేట్ వాళ్లకు కంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ లేకపోతే వర్కౌట్ చేసుకోవాలి. అది వాళ్ళు తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఆ వర్కౌట్ ప్రాబబ్లీ అప్పుడు ట్రై చేశారు. సో కొన్ని 152 మీటర్ FRL లో కుదరలేదు, అది అందరికి తెలిసిందే. ఆ తర్వాత మహారాష్ట్ర 150 తర్వాత 148 డిస్కషన్ అయింది FRL మీటర్స్ లో. సో అది జరుగుతున్నప్పుడే ఆ లొకేషన్ షిఫ్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసింది తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం. మహారాష్ట్ర అంగీకరించలేదా? అంగీకరించిందా? 152 మీటర్స్ కు మహారాష్ట్ర అంగీకరించలేదు. 152 మీటర్ FRL కు మహారాష్ట్ర అంగీకరించలేదు. ఎంత 148 లో కట్టుకోమన్నారు? 150 148 కట్టుకోండి. 148 చాలా క్లియర్ గా కట్టుకోమన్నారు. అది కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ అప్పుడు కూర్చున్నారు. 148 ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పోలవరంకి ఛత్తీస్గఢ్ ఒడిశా ఒప్పుకోకుండా ముందుకు వెళ్లారు కదా, అట్లా వెళ్లే అవకాశం ఉంటుందా? ప్రొవిజన్ ఉంటుందా? అంటే పోలవరం విషయంలో FRL తగ్గించలేదు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. తెలంగాణ కూడా అఫ్ కోర్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారం 7 మండల్స్ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ 7 మండల్స్ వెళ్ళిపోయాయి. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అక్కడ ఎత్తు తగ్గించలేదు. ఇక్కడ ఎత్తు తగ్గించినా గానీ ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే స్టోరేజ్ కెపాసిటీ, తర్వాత రెగ్యులేటర్ ఇంటేక్ లిఫ్ట్ ఏదైతే వాటర్ లిఫ్ట్ చేస్తామో కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గానీ క్రాస్ హెడ్ రెగ్యులేటర్ గానీ విడ్త్ ఆఫ్ దట్ రెగ్యులేటర్ అండ్ క్యారేజ్ కెపాసిటీ కెనాల్ విడ్త్ లేదా డెప్త్ అది ఎంత ఉంటుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. తుమ్మడేటి దగ్గర ఇట్ వాజ్ నెవర్ డ్యామ్. అది 152 అయినా 148 అయినా బరాజ్. సో ఇఫ్ ఎ బరాజ్ ఇస్ ప్లాన్ విత్ ఫర్ డైవర్షన్, అదర్ పారామీటర్స్ కనుక మనం కంట్రోల్ చేసుకుంటే లైక్ విడ్త్ ఆఫ్ ది రెగ్యులేటర్ పెంచుకొని కెనాల్ విడ్త్ హైట్ డెప్త్ పెంచుకుంటే 148 దగ్గర కూడా ఇబ్బంది లేదంటే 148 దగ్గర కట్టినా పెద్ద వాటర్ అవైలబిలిటీలో డిఫరెన్స్ ఏమి ఉండదా? వాటర్ అవైలబిలిటీ 165 TMC అవైలబుల్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ కి ఎఫెక్ట్ ఏముందో. 165 అవైలబిలిటీ అనేది మీరు ఏ ఎత్తులో కట్టినా ఎంత హైట్ లో కట్టినా అవైలబుల్ అంటే పైనుంచి వచ్చే వాటర్ అది ఉంది. దాని యూటిలైజేషన్ 152 గానీ 150 గానీ 148 గానీ వేరే పారామీటర్స్ కంట్రోల్ చేసుకొని మనం వాడుకునే వెసులుబాటు అయితే ఉండింది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర 150 కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉండేది. మనం కొంచెం గట్టిగా నెగోషియేట్ చేసి ఉంటాయి అప్పుడు. ఎందుకంటే సిడబ్ల్యూసీ తోటి మేము ఇది చేయించాము ఇంతకు ముందు గురవుతుందనే స్టడీస్. 150 కానీ 148 కానీ ఆల్మోస్ట్ ప్రైవేట్ ల్యాండ్ దగ్గరలో అటు ఇట్లో ఉంది గురయ్యేది. కాబట్టి 150 కూడా మహారాష్ట్ర ఎన్ని ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అబౌట్ 300 acres ఉందండి. అంతే. 148 300 ఎకరాలు అంటే చాలా తక్కువ కదా. అవును, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొంచెం, ఫారెస్ట్ ల్యాండ్, అది సబ్జెక్ట్ టు ఫారెస్ట్ క్లియరెన్స్, గవర్నమెంట్ క్లియరెన్స్. కంపెన్సేషన్ మనం నెగోషియేట్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ మీ ఉద్దేశం ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి ఉండాల్సిందా? మీ ఒపీనియన్ ఏంది? అంటే 3-4 పారామీటర్స్ చూడాలి భరత్ గారు. ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద 71 kilometers కెనాల్ ఆల్రెడీ కట్టి ఉన్నాము. 5-6 వేల కోట్లు స్పెండ్ చేసినాం. యాక్చువల్గా 11,900 కోట్లు స్పెండ్ చేసినాము. అందులో ఎల్లంపల్లి కంటే కింద స్పెండ్ చేసినాయి ఆల్రెడీ కాళేశ్వరంలో యూటిలైజ్ అయినాయి అనుకుందాం. తుమ్మడిహెట్టి మధ్యలో ఏదైతే 4,000 కోట్లు స్పెండ్ చేసినారో అది రీయూజ్ అయ్యేది ఒకటి. తర్వాత స్మాల్ లిఫ్ట్ 71 kilometers నాకు తెలిసి నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1-2 kilometers గ్రావిటీ ఉండింది. అక్కడి నుంచి లిటిల్ బిట్ ఆఫ్ లిఫ్ట్ 1 or 2 స్మాల్ లిఫ్ట్స్ తోటి ఎల్లంపల్లికి వస్తుంది. పవర్ కన్సంప్షన్ మీకు చాలా తేడా ఉంది. అంటే లిఫ్ట్ ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ ఏమంటుందంటే అక్కడ కూడా లిఫ్ట్లు ఉన్నాయి, గ్రావిటీ ఫుల్ గ్రావిటీ ఏం కాదు అంటారు. ఎంత తేడా ఉంటుంది పవర్ కన్సంప్షన్? పవర్ కన్సంప్షన్ తేడా చాలా ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 10,000 megawatts అవసరం అయితే అక్కడ 3-4 వేల megawatts. ఎందుకంటే నేను 10,000 megawatts మొత్తం ప్రాజెక్ట్ కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఆపరేట్ చేయడానికి మొత్తం. అందుకే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నేను అడిగేది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేయడానికి ఎంత మెగావాట్లు అవసరం అవుతుంది? తుమ్మిడిహెట్టి నుంచి
మేడిగడ్డ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఎంత మెగావాట్లు అవసరం అవుతుంది? అంటే ఆ రెండు మాత్రం కంపేర్ చేస్తే డెఫినెట్ గా ఇది ఒక 1/4 1/5 తేడా వస్తుంది. అంటే ఇది 4 ఇంతలు అవసరం అయితే అది 1/4 వరకు. ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ నేను చాలా రోజులు అయింది అవి స్టడీ చేసి పెట్టుకొని. బట్ ఓవరాల్ గా ఎల్లంపల్లి నుంచి బియాండ్ మనం ఇప్పుడు మల్లన్న సాగర్ దాకా తీసుకెళ్తున్నాము. ఆ లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కామనే, కాకపోతే పైనుంచి వచ్చే దాంట్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఒక 25% మాత్రమే యూజ్ అయ్యేవి, అంతేనా? యాజ్ కంపేర్డ్ ఫ్రమ్ మేడిగడ్డ టు ఇక సరే, ఎల్లంపల్లి పైనుంచి అయితే మిగతా సేమే కదా. ఎట్లా అయినా ఎల్లంపల్లి పైనుంచి యూసేజ్ అయితే పవర్ అయితే సేమ్. అది సేమ్. కాకపోతే ఇక్కడ రీడిజైన్ లో ప్రాజెక్టుల స్టోరేజ్ పెంచారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్. వాటర్ స్టోరేజెస్ అనేటివి తుమ్మడిహట్టి నుంచి మనం కట్టుకున్నా, మేడిగడ్డ అన్నారం సుందుల నుంచి కట్టుకున్నా, ఫైనల్లీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీస్ పెంచుకోమని సిడబ్ల్యూసీ చెప్పింది. అది ఆ ప్రాజెక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ అయినా కానీ మనం ఎక్కడ ఏ లొకేషన్స్ లో స్టోరేజెస్ కట్టుకోవాలా, ఎంత సైజ్ కట్టుకోవాలనేది అది ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు. దీనికి చేశారు. తుమ్మడిహట్టి అప్పుడు దానికి కూడా మనం చేసుకోవాల్సిందే. అయితే అది 50 టీఎంసీలు ఒక దగ్గర పెట్టాలా, మల్టిపుల్ గా 4-5 టీఎంసీలే మల్టిపుల్ పెట్టాలా, అది పవర్ కన్సంప్షన్ మల్టిపుల్ ప్లేసెస్ లో పెట్టి స్మాల్ లిఫ్ట్స్ పెట్టుకుంటే పవర్ కన్సంప్షన్ ఎట్లుండేది, ఇదంతా కూడా అప్పుడు ఇంజనీర్స్ ఎవరైతే స్టేట్ లో డిజైన్ చేశారో వాళ్ళు చూడాల్సిన ఆస్పెక్ట్ ఇది. న్యాచురల్ అంటే నాకు తెలిసి పవర్ కన్సంప్షన్ లిఫ్టింగ్ కానీ లేకపోతే స్టోరేజ్ వర్సెస్ లిఫ్టింగ్ వర్సెస్ పవర్ కన్సంప్షన్ అనేది బెటర్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ స్టోరేజ్ లొకేషన్స్. సో మేడిగడ్డ అన్నారం సుందిల్లా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డిసిజన్. సో మీరు అప్పుడు చాలాసార్లు హరీష్ రావుని కలిశారు, కేసీఆర్ కూడా బహుశా కలిసి ఉంటారు. ఉమాభారతి అప్పుడు కొన్ని రోజులు జలశక్తి మినిస్టర్ గా ఉండే, నితిన్ గడ్కరీ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేయలేదా? మేడిగడ్డ అన్నారం సుందిల్లా. ఇప్పుడు అదే భరత్ గారు, నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక డిపిఆర్ తుమ్మిడిహట్టి ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మేము చూసినాము, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినాము. ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్ లో మహారాష్ట్ర ముప్పు అనేది రెండు రాష్ట్రాలు మాట్లాడుకోమన్నాం. మేము ఫెసిలిటేట్ చేసినాము కూడా మీటింగ్స్, కొన్ని డైరెక్ట్ వాళ్ళని మాట్లాడుకోమన్నాం. బేసిన్ పారామీటర్స్ చెక్ చేసి ఓకే చెప్పినాం. వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ లో వచ్చి మేము డిపిఆర్ మార్చుకున్నాము, మాకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా నుంచి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, అది వేరు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ వచ్చి మేము ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటాము అన్నప్పుడు సేమ్ పారామీటర్స్, సేమ్ ఇది సిడబ్ల్యూసీ డైరెక్టరేట్స్ అక్కడ ఆ లొకేషన్ లో మళ్ళీ కరెక్ట్ లొకేషన్ కాదు, దానివల్లే ఇప్పుడు ఈ ఎర్త్ క్వేక్ జోన్ లో ఉంది, అది కరెక్ట్ లొకేషన్ కాదు మేడిగడ్డ, అది అందుకనే బీటలు వారింది, లేకపోతే పిల్లర్ గుంగిపోయింది ఇట్లా అంటూనే చెప్పి అదేమన్నా కరెక్టా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ జియాలజీకి సంబంధించినవి కానీ ఒక స్టేట్ కు ఇంతకు ముందు సిడబ్ల్యూసీ డైరెక్టరేట్స్ 12 డైరెక్టరేట్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టరేట్స్ యూస్ టు ఒకప్పుడు స్టేట్ లో సిడిఓ లేనప్పుడు, సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ప్రతి స్టేట్ లో అది ఉండాలని లేదు. కొన్ని స్టేట్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని టెక్నికల్లీ అంత స్ట్రాంగ్ ఉండవు. అవి లేని ప్లేసెస్ లో సిడబ్ల్యూసీకే వాళ్ళు డెలిగేట్ చేస్తారు, మాకు అంతా చేసి పెట్టండి డిపిఆర్ అని. అప్పుడు ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, జియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా సిడబ్ల్యూసీ చేస్తారు. ఇక్కడ మన స్టేట్ లో తెలంగాణలో సిడిఓ ఉంది, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. తర్వాత తెలంగాణ స్టేట్ మోడలింగ్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, మోడలింగ్ అంతా వాళ్ళు చేస్తారు. ఆ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ బరాజెస్ ది సిడిఓ చేస్తుంది. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఒక అండర్టేకింగ్, ఏమనంటే చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ డిజైన్ మేము చేసాము, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేసాము, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేసాము, ఇన్స్ట్రుమెంటేషన్ మేము చేసాము. ఇవన్నీ చెక్ లిస్ట్ లో వాళ్ళు టిక్ పెట్టి ఇస్తారు. వాళ్ళు ఏదైతే టిక్ పెట్టి ఇస్తారో సైన్డ్ బై చీఫ్ ఇంజనీర్ ఆఫ్ సిడిఓ అండ్ అటెస్టెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. కానీ ల్యాబ్ కోర్స్ దీన్ని ఆమోదించిందని చెప్తున్నారు మొత్తం డిజైన్. అయితే అట్లా వాళ్ళ అండర్టేకింగ్ లో సైన్ చేసి ఇచ్చినప్పుడు
సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక ఆస్పెక్ట్స్ ని చూడదు.